హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి పువ్వులు కూడా ఉన్నాయి. అవేమో పువ్వులు కావచ్చు. ఎంత చాలా మంచిగా ఉండేది ఫ్రెండ్స్, గ్రీనరీగా. కానీ కోతులు వచ్చి పాడి చేసాయంట పాపం. కానీ చాలా బాగుండేవి. చూడండి ఫ్రెండ్స్, ఈ బంతిపూలు బాగున్నాయి కదా, సిల్కీగా. చూడండి ఫ్రెండ్స్, అట్లనే ఇదేదో చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు కావచ్చు. అబ్బా, ఇట్లుంటే బాగుంటుంది. అలచంతకాయలు అయితే మంచిగా కాసాయి కదా. చూపిస్తాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక దీంట్లో ఏం వండించారో, చిన్న అయితే వండించారు ఫ్రెండ్స్, ఏవో లీవ్గా. అబ్బా అమ్మ, ఇట్లుంటే బాగుంటుంది కదా. ఇట్లా అస్సలు ఇట్లుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా చెట్లు అట్లుంటే మంచిగా ఉంటుంది. కానీ ఇట్లా పాములు కూడా వస్తాయి. ఇక్కడ మాకు రోజ్ ఫ్లవర్ చెట్టు ఉండేది, కానీ అవి రోజ్ ఫ్లవర్స్ రాలేదు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇక మనం నెక్స్ట్ పార్ట్ చూస్తున్నాం. దీంట్లో ఇక చలికాలం కదా, అందుకే మంట పెట్టిన ఘోరంగా ఘాటు వస్తుంది. చూడండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. మంచిగా కాయలు కాసినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. మీకు కొన్ని చూపించాలి. అగో, అవి డ్రమ్ స్టిక్స్ అంట, మా అమ్మ చెప్పింది. ఎండిపోయినాయి. ఇక మనం ఆకులు ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తుంది. అందుకే మనం అక్కడికి వెళ్దాం. బంతి పువ్వులు అయితే మస్తు ఉంటాయి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి పువ్వులు కూడా మస్తు ఉన్నాయి. మిరపకాయ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు అమ్మ ఇట్రా చూడు, ఇలాంటి పువ్వులు కూడా ఉన్నాయి, చిన్నవి. అమ్మ ఒకసారి ఇటు వస్తావా? ఇవేంటివో చెప్పావుదా? ఇవేంటివో ఫ్రెండ్స్ నాకు ఎందుకో తెలియట్లే. మా అమ్మని అడుగుదామంటే మా అమ్మమ్మతో ముచ్చట్లు పెడుతుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం బాటిల్ గార్డ్ చూడబోతున్నాం. ఇదే బాటిల్ గార్డ్ చెట్టు. మీకు అక్కడ ఒక బాటిల్ గార్డ్ ఉంది, చూపిస్తాను ఫ్రెండ్స్. అట్లనే ఇలాంటి వీడియో ఇంకొకటి చేయొచ్చు. మా అమ్మ చేస్తుందంట, కానీ నేనే చేసేసా. ఇక్కడ లేదు కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది, చూడండి ఫ్రెండ్స్. వాటి పువ్వులు కూడా చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి. అక్కడ మా రిలేటివ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోయినారు. కొంచెం నా వాయిస్ కొంచెం ఇట్లా చేంజ్ అయినట్టుగానే తడబడుకుంటున్నా కదా. ఎందుకంటే ఈ చలికాలం కదా ఫ్రెండ్స్, అందుకే మొత్తం ఇట్లా మాట్లాడుతుంటేనే పొగలు వచ్చేస్తున్నాయి. మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు అయితే పొగలు వచ్చేసినాయి. ఇట్లా నేనైతే షాక్ అయిపోయినా. ఇవి కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కూడా చూపిస్తా. ఇవి తెలిస్తే మీరు లైక్ చేయండి. సరే, కామెంట్ కూడా చేయండి తెలిస్తే. నాకు తెలియదు కాబట్టి అట్లా అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే పెద్ద ఆకులు ఉన్నాయి. నేను అదేంటి పిన్ని ఉంటుంది కదా, మా పిన్ని ఎర్ర ట్రాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్,
ఆ రాయలతోటి ఇక్కడ అదేంటి కర్రీ కానీ ఇట్లా ఆడుకున్నట్టుగా కారం చేసేది, మంచిగా చేసేది మంచిగా పిన్ని. నేను అమ్మమ్మ మాట్లాడుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి కదా అమ్మమ్మ. అమ్మమ్మ ఇదేం చెట్టు? అమ్మమ్మ ఇదేం చెట్టు? మనీ ప్లేనా? మనీ ప్లేన్. మా అమ్మమ్మ మనీ ప్లేన్ అంటుంది. మనీ ప్లాంట్ కానీ చాలా పెద్ద ఆకులు. మా ఇంటికాడైతే చిన్న ఆకులే ఉండేటివి, కానీ ఇప్పుడు పెద్ద ఆకులు. ఇది కూడా మనీ ప్లాంటే, చిన్న మనీ ప్లాంట్. ఒకసేపు ఇట్లా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఇక, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ చాట్లో. సరే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఏం చూడబోతున్నామో నాకే తెలీదు. సస్పెన్స్గా నేనే ఓపెన్ చేసా అనుకోకుండా. ఇవైతే మనం ఇంతకుముందు వీడియోలో మనమైతే ఇంతకుముందు వీడియోలో అయితే మనం చూసాం కదా. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, కానీ అవన్నీ కోతులు పాడు చేశాయి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లుంటే అస్సలైనది. అబ్బా, ఇట్లుంటే ఎంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ చలికాలం కదా, ఫుల్ చలి పెడుతుంది గాలి వచ్చినప్పుడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేంది, ఇంతకుముందు కూడా వీడియోలో చూసాం, కానీ ఇంత పెద్ద మనీ ప్లాంట్ ఆకులను అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే చూస్తున్నా ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయలు అయితే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇక నిమ్మరసం వేసుకుని తాగడమే. కానీ ఇప్పుడు బాగా చలి పెడుతుంది. ఇక ఇక్కడైతే కోళ్ళు ఉంటాయి, కుక్కురుకు అని అప్పటి నుంచి ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇక అమ్మమ్మ అప్పటి నుంచి ఎట్లా అమ్మమ్మ అయితే బ్రష్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇవైతే మాకు ప్లేట్స్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా ఆడుకునే దాంట్లో ఇవే ప్లేట్స్. మాకైతే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఊళ్ళో ఉంటే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సిటీలో కంటే విలేజ్లో ఎక్కువ చలి పెడుతుంది ఫ్రెండ్స్. బాగా చలి పెడుతుంది, బాగా అంటే బాగా. చూడండి, ఇంకా కొన్ని చూపించాలి కదా ఫ్రెండ్స్, మంచిగా ఉంటాయి. ఇవి అయితే సూపర్ ఉంటాయి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అంట ఇక్కడ ఉండేది. అట్లా అంట. మా తాతయ్య ఉంటారు కదా ఫ్రెండ్స్, మా తాతయ్య వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా 10 మెంబర్స్ ఫ్రెండ్స్. నేను షాక్ అయిపోయా ఒకరోజు అయితే మా అమ్మ చెప్పేసరికి. ఇక మా నాన్న వాళ్ళు 5 మెంబర్స్, కొంచెం దగ్గర కదా. ఇక మా అమ్మ వాళ్ళు 2 మెంబర్స్, నేను 1 మెంబర్. ఒకదాన్ని మిగిలిపోయినా. ఇలా 10 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్, 5 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్, 2 మెంబర్స్ నుంచి 1 మెంబర్. అట్లా ఇవైతే నాకు అస్సలు తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు. ఇట్లా ఎందుకు వస్తాయో ఏమో, రింగులు వస్తాయి. అమ్మమ్మ ఇంకా కోళ్ళని తీయచ్చు కదా, అవి అప్పటి నుంచే కుక్కురుకు అని అంటున్నాయి పాపం. ఇప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ మా కోళ్ళ గ్యాంగ్. త్రీ ఉన్నాయి, ఒకటి తెల్లది. ఇక దాంట్లో ఒక కాకు ఉంటుంది. హాయ్ చెప్పండి. ఇక వాటికి చెప్పడానికి రాదు కదా, ఊరికే చెప్తున్నా అంతే, జోక్కి, వీడియోస్కి. ఇక ఇదో అయితే నేను దేవరాంపల్లికి ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇవైతే కన్ఫామ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే మీకు అసలైనా చూపించడానికి. అసలు పెద్ద చెట్టు ఫ్రెండ్స్. ఏం చెట్టు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, తెలిసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు కొద్దిసేపు అయినాక చెప్తా. అదే మన మామిడికాయ చెట్టు.
అక్కడికి వెళ్ళాలంటే భయం అవుతుంది ఫ్రెండ్స్. నేను ఐఎమ్ సెన్సిటివ్, అందుకే. ఇగో అప్పటి నుంచి మంట పెట్టుకుంటున్నాం. 4 o'clock అయితే లేచినాం ఫ్రెండ్స్. అంతే 4 o'clock నుంచి అక్కడి నుంచి అట్లా పెట్టాం. నేను కొంచెం అయినాక లేచినాలే. మనకు కొంచెమైనా లేట్ ఉండాలి, లేదంటే అసలు కుదరదు. ఇలాంటి కోళ్ళు ఉన్నాయి మాకు. అవి నన్ను చూస్తేనే భయపడిపోతాయి ఒక్కొక్కసారి అయితే. మిరపకాయ చెట్టు అని అన్నా కదా, అదే ఇప్పుడే రెడ్వి ఇంకా గ్రీన్వి కూడా వస్తాయి కావచ్చు. చల్లగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, టేక్ కేర్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఇంకొకటి అయితే చూడబోతున్నాం. ఎప్పటికైతే చూపించిన దాంట్లోనే చూపిస్తున్నా. సరే, మనం ఏమైనా కొత్తగా చూద్దాం. ఏమున్నాయిగా మనవి, కొళ్ళు తప్పి ఉంటావు. సరే, నెక్స్ట్ మనం మా నాన్నతో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తాను. ఒకసారి అయినాక వెళ్తా. అందరు బ్రషెస్ అయిపోయినాయి, ఒక్కదాని బ్రషెస్ ఉంది. అందుకే మనం అంతా లేపు ఒక వీడియో తీసుకుందామని అట్లా. మీకు వింతగా చూపిస్తా. నాకు కూడా వింతగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో నుంచి పొగలు వస్తూనే ఉంది ఎప్పటికీ. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియట్లే. చూడండి, ఇది కనిపిస్తే చెప్పండి. నాకైతే ఒక హోల్ నుంచి వస్తుంది. పెడతా బై మిస్టేక్లా. తీసుకుంటా. మనం మాట్లాడేటప్పుడు అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. సరే, ఈ షార్ట్ వీడియోలో అయితే ఇదే మనకి చాలు. బాయ్ టాటా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫేస్ వీడియో తీసుకుంటున్నాం. ఇగో మా అమ్మమ్మ ఎందుకో కోపం ఉంది. ఓకే, జోక్గా అన్నా. మా అమ్మ నార్మల్గానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయినాయో నేనే షాక్ అయినా. ఒకసారి మా పిన్నిని చూపిస్తా. ఆ పిన్నిని ఇంకా లేవట్లేదు ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ మన తాతని ఏమంట. హలో తాత, ఏమైంది? కాలేదు మళ్ళీ ఏం కాలేదంట ఫ్రెండ్స్. సరే, అయ్యో పాప, మీకు ఒక చూపించడం మర్చిపోయినా. చూడండి ఫ్రెండ్స్, ఇది కాదు, ఇది చాలా ఎండిపోయినాయి కదా పాపం. సరే, ఈసారి మనం ఫేస్ వీడియో తీసుకున్నాం కాబట్టి ఇంకొకటి మీకు చూపిస్తా. మా పిన్ని చూపిస్తా, అందరినీ చూపిస్తా. ఇగో మా నాన్న. అది ఉంచుతారు, 1 ఇంటి దాకా ఉంచుతారు. ఈయనే మా నాన్న. పొట్టన్నాను. సరే, ఇక మా పిన్ని చూద్దాం. ఇది కూడా ఒక హోమ్ టూరే, కొంచెం చూస్తాం. చూడండి, ఇప్పుడు తీస్తే మా పిన్ని తీరుతుంది. అందరికీ చాలా ట్రెండ్ అయిపోయింది ఫ్రెండ్. అది నా దగ్గర కూడా ఉంది. నా కలర్ ఉంది. ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. ఇగో ఇదే మా బుషి. ఇది కనిపించట్లే. అరే, కనిపించట్లే ఫ్రెండ్స్. బుషిలో కనిపించట్లే అంట. బుషి హాయ్ చెప్పు. ఇదే మా పిల్లి, మా ఇంట్లో ఉంటుంది ఎప్పటికీ. ఇగో చూపిస్తా అన్నా కదా, ఇదే. ఇది సౌండ్ రావట్లేదు, నాకు అంత బలం కూడా లేదు, మొత్తం గట్టిగా ఉంది. సరే, మా టీవీ నేను రెడీ, నాది అయిపోయింది. నాది అయిపోలే.
కొంచెం భయంగా వేసుకుంటాం. ఇప్పుడు అయితే మనం మళ్ళీ బయటికి వెళ్దాం. హోమ్ టూర్ అయితే మొత్తం హోమ్ టూరే ఉంటుంది. నేను బ్రష్ చేసినాక చూపిస్తా, రేపైనా ఈరోజైనా, ఎందుకంటే ఈరోజే చేపిస్తా, ఈవినింగ్ అట్లా చేపిస్తా, ఖచ్చితంగా చేపిస్తా ఫ్రెండ్స్. మా అమ్మమ్మ హోమ్ టూర్, నా హోమ్ టూర్ అందరికీ చేస్తా. అమ్మమ్మ ఇంకో దాంట్లో షిఫ్ట్ చేస్తున్నా. కడుగుతా ఇది ఒకటి. మామీ వచ్చినాక చాయ్ పెట్టే పూరీలు పెట్టుకొని తిన్నా. పూరీలా పూరీలు నేనైతే అప్పడాలు పెట్టుకొని తింటా, నాకు మంచి ఇష్టం కదా ఫ్రెండ్స్. ఎవరికైతే ఇష్టమో వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు 50K లైక్స్ చేస్తే నేను హోమ్ టూర్ చేస్తా. ఒకవేళ దీనికి ఒక సబ్స్క్రైబర్ వచ్చారనుకో, ఈ వీడియో అయిపోయినాక మేము మా అమ్మమ్మ వాళ్ళ అదే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేస్తాం. చాలామంది ఇప్పుడు హోమ్ టూర్ అంటే చాలా కొత్త ఇల్లులు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఒక చూపేలా ఫ్రెండ్స్, సారీ, అదేంటిదంటే తాతయ్య కోళ్ళు మొత్తం ఇట్లా ఎగురుతున్నాయి. కోళ్ళు ఎట్లా ఎగినాయి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నాయి అనుకో, అక్కడ వరకు వెళ్ళినాయి. బల్ల కింద బియ్యం కలిపి ఉంటాయి, లోటల పడతారు. ఏది పెద్ద బల్ల కింద ఇంట్లోనా? బల్ల అంటే ఏంటిది? బెడ్ లేదా? బెడ్ అని కాలు ఉంటుందా? ఓకే ఫ్రెండ్. దానికి చెల్లా కూడా ఉందా? కొన్ని పట్టుకొచ్చినా మీద పట్టుకొచ్చా. మన హోమ్ టూర్ అయితే ఎవ్రీ ఇంట్లో అయితే విలేజ్లో ఖచ్చితంగా ఇలాంటి హోల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కామెంట్ చేయాలి. ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇదే. సరే ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ మాట చెప్పేసి లాస్ట్ వీడియో చేసేస్తున్నా. ఈరోజు లాస్ట్ డేనే ఉంటున్నాం మేము. మా నాన్న బట్టలు తాతయ్య నేనే వేస్తా. వేసేసిన ఫ్రెండ్స్, తింటున్నాయి. దాంట్లో ఏదో పసుపు కానీ ఏదో కలిపినావు కదా తాతయ్య. సరే మనం అయితే పెట్టేద్దాం. సరే, ఈరోజు వ్లాగ్ అయితే మనం అయిపోతుంది. ఓకే, బాయ్. నేను బ్రష్ చేయలే, మర్చిపోయి తినేది. సరే, బాయ్.